హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అరుణ ఫ్యామిలీ నెస్ట్. అందరూ ఎలా ఉన్నారండి? చెప్పాను గదండీ! ఇలా 2 డేస్ వన్స్ వ్లాగ్ షేర్ చేసుకుంటా అని జెప్పి. అలా అయితే మీ ముందుకొచ్చేసానండి. ఇక్కడైతే చూడండి ఎండ ఎంత ఘోరంగా ఉందంటే జూలై అండి ఇప్పుడైతే మాకు. అయినా గూడా ఎండ అయితే టూ మచ్‌గా ఉంది. ఇక్కడ మొక్కలేవి లేవండి అసల. ఏం లేదనమాట. ఇదివరకు ముందు మొక్కలు వేసాం గానీ, ఇంక అవి పాడైపోయాయి. ఇంక తర్వాత మళ్ళీ మొక్కలు వేయడానికైతే టైం లేదు. ఆ కలబంద ఒకటి నీళ్లు పోసినా, పోయకపోయినా పెరిగిపోతా ఉంటుందన్నమాట. ఇక లోపలికైతే వచ్చేసానండి. ఇంకా మార్నింగ్ పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని జెప్పి ఇంకా ఇక్కడైతే ఫస్ట్ ముందుగా బాదం పప్పులైతే నానేస్తానండి. పిల్లలకి ఏంటంటే వాళ్ళకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ బిఫోరు బాదం పప్పులు నానేస్తానన్నమాట. ఇక్కడ నేనొక్కదాన్ని సెల్ పట్టుకొని ఒక పక్క వీడియో షూట్ చేసుకుంటున్నానండి. అందుకు మీకు అలా కనిపిస్తోంది. భలే నవ్వొస్తుందండి నాకు. ఏంటంటే అక్కడ నా అవస్థ చూడాలన్నమాట. చూసారా నీళ్ళు గూడా కింద పడిపోయాయి. ఆ విధంగా ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు గూడా నేను బాగా నవ్వుకున్నాను. ఏంట్రా బాబు! ఇంత అంటే ఒక చేత్తో ఇలా పట్టుకొని ఇంకో చేత్తో పనులు చేసుకోవడం అంటే అది మామూలు మాట కాదు గదండీ! ఇక్కడైతే మార్నింగ్ దోసకి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ అసలు చూసారా? ఎండ చూసారా ఎలా కొడుతుందో? నేను అక్కడ కిటికీ గూడా ఓపెన్ చేయలేదు. అయినా గూడా ఎండ అంత ఫోర్స్‌గా కొడుతోందన్నమాట. ఆ కిటికీలో నుంచి ఎండ కొడుతోందండి బాగా నాకైతే. నేను మళ్ళీ కిటికీ గూడా ఓపెన్ చేయలేదు. ఇక అది సెల్ ఎక్కడ పెట్టానంటారా? అది పోగు దినుసుల డబ్బాల మీద పెట్టానండి. మనం అన్ని డబ్బాలు పెట్టుకుంటాం గదా! ఆ డబ్బాల మీద పెట్టేసాననమాట ఆ సెల్లయితే. బ్యాక్ కెమెరా ఆన్ చేసేసి డబ్బాల మీద పెట్టేశాను. అది ఎట్లా షూట్ అవుతా ఉందో అనేసి గూడా అనుకున్నా. పర్వాలేదు బానే షూట్ అయ్యింది. ఏం చేస్తామండి స్టిక్ అయితే కొనుక్కోలేదు. కొనుక్కోవాలి. ఇప్పుడైతే ఇంకా ఏం కొనుక్కోలేదు. అందుకని చెప్పి ఆ పోపు దినుసుల డబ్బాల మీద పెట్టయితే ఇంకా వీడియో షూట్ చేసుకున్నాననమాట కొంచెమైతే. ఇక్కడైతే కారం అండి. కారం చేస్తున్నాను. ఉల్లిపాయ కారము. ఎందుకంటే దోసల్లోకి కారం దోసలైతే బావుంటుంది. మా ఇంట్లో చట్నీ కన్నా గూడా కారం దోసలు తింటాం. ఇక్కడైతే వేరే పోగు దినుసుల డబ్బాల మీద మళ్ళీ అరేంజ్ చేశాననమాట కెమెరా. అంటే ఒక స్టిక్ లేకుండా ఎలా వాడేస్తున్నానో చూడండి సెల్లునైతే. ఏం చేస్తాం ఇంక తప్పదు గదా! ఆ విధంగా అన్నమాట. మళ్ళీ బట్ ఎలా షూట్ అవుతుందో అనుకున్నా పర్లేదండి. నిజంగా బానే షూట్ అయింది. ఆ విధంగా ఈ పోగు దినుసుల డబ్బాల నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటున్నానన్నమాట సెల్లుని. కొన్నిటికైతే నేనే లెఫ్ట్ హ్యాండ్‌తో పట్టుకొని ఆ విధంగా అయితే వీడియోస్ చేసుకుంటున్నానన్నమాట. ఇక పిల్లలకైతే లేట్ అయిపోతుందండి. మార్నింగు పని చేసుకోవడం ఒక ఎత్తయితే అసలు ఆ టైంని మెయింటైన్ చేయలేకపోవడం ఇంకో ఎత్తనమాట. టైంకి చేసుకోవాలంటే అసలు అబ్బా! అది మామూలు మాట కాదండి. ప్రశాంతంగా పనులు చేసుకుంటే బావుంటుంది గానీ, హడావిడిగా చేసుకోవాల్సొస్తది. ఏం చేస్తా ఇంక పిల్లకాయలకి టైం అయిపోతుందనేసి గబగబా అని చేస్తున్నాను. ఇక మళ్ళీ తీసుకొనొచ్చి కెమెరాని యథాస్థానంలో పెట్టాను ఇందాక పెట్టినట్టు. ఎండలకి కాలేదండి అసల. పిల్లలైతే రెడీ అవుతున్నారండి. దోసపిండి అయితే కలిపేసుకుంటున్నాను. ట్యూబ్ లైట్ ఆన్ చేశాను. ఆ లైట్ కన్నా ఈ ఎండనే బాగా కొడుతోంది. ఆడ గుమ్మం దగ్గర చూడండి ఎలా కొడుతుందో. ఇక్కడైతే దోసపిండికైతే కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పిల్లలైతే రెడీ అయిపోతున్నారు. పెద్ద బాబుకైతే బ్రషింగ్ అయితే ఆ అబ్బాయే చేసుకుంటాడు. చిన్న బాబుకైతే నేను బ్రషింగ్ చేస్తానన్నమాట. దోసపిండికి కూడా ఒక చేత్తో సెల్లు పట్టుకొని ఇంకో చేత్తో అయితే పిండి కలుపుతున్నాను. ఆ గిన్నె చూడండి ఫ్రెండ్స్ ఎలా రౌండ్‌గా తిరుగుతా ఉంది. పోనీ గిన్నెని మనం పట్టుకొని కలబెడదామా అంటే ఇంకా వీడియో తీసేవాళ్ళు లేరన్నమాట. అందుకు ఒక చేత్తో సెల్లు, ఒక చేత్తో గిన్నెని అలా కలుపుతా ఉంటే నాకే నవ్వొస్తా ఉంది. ఎడిటింగ్ చేసేటప్పుడు భలే నవ్వుకున్నాను ఫ్రెండ్స్. అసలు నా అవస్థల్ని చూసి నేనే నవ్వుకున్నాననమాట. ఇంక అంతా గూడా ఒక గిన్నెలోకైతే వేసుకుంటున్నాను. అంటే ఏ రోజుకి ఆ రోజు వరకైతేనే నేను కలుపుకుంటాను. ఇంక మిగిలిన పిండంతా గూడాను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానన్నమాట.
అంతా ఈ టిఫిన్‌లో పట్టుకొనొస్తాను ఫ్రెండ్స్. కింద ఇక్కడ ఉంది గదా టిఫిను. ఆ టిఫిన్‌లో పట్టించుకొనొస్తాను. దాంట్లో నుంచి గిన్నెల్లోకి కొంచెం కొంచెంగా షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాననమాట. వస్తది ఒక 4 రోజులు అలా వస్తది. నైట్ గూడా దోసే తింటాను ఫ్రెండ్స్ నేను. షుగర్ ఉంది గాబట్టి. అంటే అప్పుడప్పుడు దోస వేసుకుంటాలే. ఏదుంటే ఇంక అన్నం ఉంటే అలాగా. ఏదుంటే అది ఇక ఇక్కడైతే సోడా పొడి, ఉప్పు వేస్తున్నాననమాట. సోడా పొడి వాడకూడదంటారు. కానీ ఏమో ఇంక అది అలా అలవాటయిపోయింది. ఫ్రెండ్స్ నాకు చెప్పరా? అసలు సోడా పొడి వాడొచ్చా? నేనేంటంటే వాడకపోతే మళ్ళీ దోసలేమైనా సరిగ్గా రావేమో అని జెప్పి, సరేలే అనేసి ఇంక కొంచెం ఇదివరకు ముందు కొంచెం ఎక్కువనే యేసేదాన్ని సోడా పొడి. కానీ విన్నాను అది వాడకూడదు అని. అంటే సరే అని ఏదో అలా నామకరణానికి యేస్తున్నానంతే. ఇక్కడైతే దోసలకి ఈ పెన్నం అండి మీకు చూడటానికి తెలుస్తా ఉంది గదా! అది ఉక్కు పెన్నం అన్నమాట. చాలా బరువుంటుందండి. దాన్ని చూస్తేనే భయం నాకెందుకంటే అంటే ఎప్పుడు దాన్ని తీసేటప్పుడు, కడిగేటప్పుడు అది ఎలా అంటే చాలా ఆహ్, హెవీ వెయిట్ ఉంటుందనమాట. ఎక్కడ జారి యాడ మీద పడిపోతదో, కాలు మీద పడిపోతదో, అసలే షుగర్ దాన్నని జెప్పి నాకు భయము. కానీ బాగొస్తాయండి. దోసలైతే మాత్రం చాలా బాగొస్తాయి. నిజానికి ఉక్కు పెన్నాలే మేలనుకుంటా నాకు తెలిసి. కానీ దీన్ని తోముకోలేక ఇంకా ఇదంతా ఎందుకులే పైగా మీకి ఒకసారి చూసారు గదా! వ్లాగ్‌లో నేను ఎగ్ ఎగ్ ఫ్రై చేసేటప్పుడు ఒక పెన్నం చూసారు గదండీ! అది ఏంటంటే దాని ప్లేస్‌లో ఒకటైతే పెన్నం తీసుకున్నాను. ఆల్రెడీ మీకు షార్ట్‌లో కూడా పోస్ట్ చేసున్నాను. నాన్ స్టిక్ పెన్నం డీమార్ట్‌లో తీసుకున్నాను. 499 రూపీస్‌కి. ఇంకా దాంట్లోనే దోస గూడా పోసుకుందామా అనుకుంటున్నాను. ఎందుకంటే ఏమో అండి ఇంకా దాంట్లోనే దోస, తర్వాత ఎగ్ ఆమ్లెట్ అవి వేసుకొని ఈ పెన్నాన్ని చపాతీకి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఆ పెన్నం చూసారు కదా! అదైతే ఎ ఎగ్ ఫ్రై చేసిన పెన్నమైతే చుట్టూరా అంతా ఊడొచ్చేస్తోందండి. అదైతే పడేద్దామనేసి ఇంకా పక్కన పెట్టున్నాను. ఫస్ట్ అయితే ప్లెయిన్ దోస ఏసిచ్చేస్తానండి. పడిగడుపున ఎందుకు కారం దోస పిల్లలకి అని చెప్పి 2 అంటే ఒక్కొక్కటి చెరొకటి ఫస్ట్ ప్లెయిన్ దోస ఏసిచ్చేసి తర్వాత అయితే కారము అది కూడా నెయ్యేస్తానండి. ఆయిల్ వేయను. కారం దోస అంటే నెయ్యితోనే చేస్తానన్నమాట. ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్‌కి కామెంట్స్ అయితే చేయట్లేదు. అంటే నాకు తెలియట్లేదు మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయో లేదో నాకైతే అర్థం కావట్లేదు. మీకు నచ్చితే ఇంకొంచెం బాగా నాకు బూస్టప్ అవుతుంది. లేదు ఇంకా నచ్చలేదు అంటే ఏమన్నా ఇంకా బెటర్‌మెంట్ వీడియోస్ చేయడానికి ఉంటుంది. బట్ ఏది కూడా కామెంట్ లేకపోయేటప్పటికి నాకైతే ఏం అర్థం కావట్లేదండి. ఏదైనా ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందో లేదా అనేది నాకైతే కామెంట్ చేయండి. అసలు ఈ వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది నాకైతే చెప్పండి ఫ్రెండ్స్. మా చిన్న బాబుకైతే నేనే మొహం కడుగుతాను. ఇంకా పెద్ద బాబు అయితే కడుక్కునేస్తాడనమాట. ఇక బాబుకి బ్రషింగ్ చేపిచ్చేసి ఇక డే బై డే అయినా వ్లాగ్స్ తీసి పెడదాం అనుకుంటాను ఫ్రెండ్స్. కానీ మీరు ఎటువంటి కామెంట్ చేయకపోయేటప్పటికి నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. మా ఇంట్లో రెగ్యులర్‌గా ఆల్మోస్ట్ దోసనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇడ్లీ గూడా ఉంటుంది. కాకపోతే ఇడ్లీ కన్నా దోస ఎక్కువ లైక్ చేస్తారనమాట మా పిల్లలు. ఈ ఎప్పుడు ఏం దోసలు కొంచెం అట్‌లీస్ట్ పెసరట్టుకేద్దామన్నా గూడా వినుకోరన్నమాట. దోసలే కావాలంటారు. ఉప్మా అయితే అస్సలు తినరు. ఇది సన్నరవ్వ ఉప్మా ఉంటది గదా! అదైతే సేమియా, కాజు వేసి అది చేస్తే మాత్రం అదొకటే ఇష్టంగా తింటారు. అది బెంచ్ రవ్వ ఉప్మా అయితే అస్సలు తినరన్నమాట. ఇక్కడైతే నెయ్యేస్తున్నాను ఫ్రెండ్స్. నెయ్యి అయితే కంపల్సరీ ఇంట్లో అయితే పెట్టుకుంటాను. పిల్లలున్నారు కదా! పైగా కారం దోసలు రెగ్యులర్‌గానే వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ నెయ్యి అయితే నేను పెట్టుకుంటాను. ఇంత పని చేసుకున్నాక అసలు డ్యూటీకి కూడా వెళ్ళాలనిపించదు ఫ్రెండ్స్. ఇంట్లో రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది పిల్లల్ని పంపించగానే. ఎందుకంటే ఇంక అప్పటికే పని అంతా చేసుకొని మళ్ళీ తర్వాత లంచ్ ప్రిపరేషన్ కూడా వెంటనే చేయాలన్నమాట. ఇంత పాకులాట ఏం పడతావులే, ఏమీ వద్దురా దేవుడా అనేసి ఇంట్లో కాసేపు ఉండాలనిపిస్తుంది. కానీ అలా ఉంటే ఎలాగండి, పరిగెత్తడానికే సరిపోతుందన్నమాట. మా డ్యూటీ చేసుకోకపోతే జరగదండి. అందుకు ఇంకా నేనైతే ఖచ్చితంగా నాకు ఇష్టం లేకపోయినా సరే నేనైతే వెళ్తూ ఉంటాను డ్యూటీకి. ఇక్కడైతే పిల్లలైతే తింటున్నారండి. ఏంటి మొహాలు తీయకుండా ఉట్టి దోసలనే తీసి పెడుతున్నామని అనుకోబాకండి. ఏంటోనండి ఏమో పిల్లలు ఏమో కనిపిస్తే ఏదో అవుతుంది ఛానల్ అని అంటున్నారు.
అందుకు నాకు సరేలే అని పిల్లల్ని చూపించట్లేదు. ఆల్రెడీ నేను షార్ట్స్‌లో పిల్లల వీడియోస్ కూడా పెట్టున్నానండి. కానీ అవి అసలు పోతలేదనమాట. వ్యూస్ రావట్లేదు. పైగా నోటీస్ కూడా ఏమో వచ్చింది. అందుకు కిడ్స్‌ని ఏమో పెడితే అలా ఇలా అంటున్నారనేసి నేనైతే ఏం పెట్టట్లేదు. ఇక పిల్లల్ని రఫ్ అండ్ టఫ్‌గా చూపిస్తే చూపిద్దాంలే అనేసే ఉన్నాను. పిల్లలతో ఇంకా మంచి వీడియోలున్నాయండి. వీడియోలు ఇంకా చేసి పెడదామనే ఉంది. కానీ ఆల్రెడీ షార్ట్స్‌లో పిల్లలతో వీడియోస్ చేసి పెడితే అసలు పోవటం ఇక ఇక్కడైతే తిప్పతీగాకండి. నాకు మీకు చెప్పాను గదా! షుగర్ లెవెల్స్ పెరుగున్నాయని. నేనైతే ఈ హడావిడిలో డైటింగ్ మెయింటైన్ చేసే అంత లేదు. మనకున్న పర్సనాలిటీకి డైటింగ్ కూడా వద్దు అని అనిపిస్తదసలు. బాగా తిందామనిపిస్తది. తింటేనేమో షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. అందుకని తిప్పతీగాకైతే తెంచుకొని తింటున్నానండి. ఇక్కడ ఇంటికాడే ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి తింటానండి గుర్తొచ్చినప్పుడు. లేదంటే అది లేదు. జస్ట్ టాబ్లెట్ ఏసేసుకొని ఎళ్ళిపోతానన్నమాట. ఇక ఇక్కడైతే డ్యూటీకి రెడీ అయిపోయానండి. అది మీకోసారి చూపిస్తున్నాననమాట డ్రెస్సు. మీషోలో తీసుకున్నానండి ఈ డ్రెస్సు కూడా బాగుంది కదా! డ్యూటీకైతే ఇంక వెళ్ళిపోతున్నాను. తిప్పతీగాకు తింటే బెటర్ అండి షుగర్ పేషెంట్స్. బట్ ఏంటంటే అంత ఉండదన్నమాట తీరిక నాకైతే. భలే నీరసం వచ్చేస్తుందండి ఇంకా అప్పటికే. కానీ ఇంకా రెడీ అయిపోయి అయితే బయలుదేరిపోతానన్నమాట క్యారియర్ కట్టేసుకొని. జులై వచ్చేసింది గానీ, ఇదేంటోనండి ఎండలు మాత్రం ఇలానే ఉన్నాయి. నాకైతే అర్థం కావట్లేదు. కనీసం కొంచెమైనా ఒక వర్షం లేదు, ఒక కూలింగ్ లేదు, ఏమీ లేదు. అబ్బా! ఈ ఎండల్లో అసలు నడవాలంటే ఈ డ్యూటీకి రోజు ఇంకా వర్కింగ్ చేసే లేడీసు ఇంతే ఉంటదేమోరా అనిపిస్తా ఉందసలు. ఇక ఇక్కడైతే షాప్‌లోకొచ్చేసానండి. ప్రతిరోజు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడూ ఇంత కష్టపడాలంటే ఎలాగరా బాబు! కొంచెం రెస్ట్ ఉంటే బావుంటుంది అనేసి అనిపిస్తుంది. కానీ తప్పదండి. రావాల్సిందే. డ్యూటీకి రావాల్సిందే. ఇంట్లో పనులు చేసుకోవాల్సిందే. పిల్లల్ని చూసుకోవాల్సిందే. స్ట్రెంత్ లేకపోయినా కూడగట్టుకొని మరీ చేసుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఇక ఇక్కడైతే నేను ఆ రోజు ఇంకా మార్నింగ్ ఏం వండుకోలేకపోయానండి. పిల్లలకైతే పెరుగన్నం పెట్టేశాను. నాకైతే ఎల్లిపాయ కారం దంచుకున్నాను. భలే ఉంటుందండి. ఎల్లిపాయ కారం అనమాట. తెల్లగడ్డలు, కారం, ఉప్పు అంతే, ఇంకేమీ లేదు. మా ఇంట్లో చిన్న రోలు ఉంది. ఆ రోలులో ఈ ఎల్లిపాయ కారం దంచుకొని కొంచెం నెయ్యేసుకొని అందులో వచ్చానన్నమాట. నేను ఎవరితోనూ కూర్చోను ఫ్రెండ్స్. నేను ఒక్కదాన్నే తింటానన్నమాట. భలే ఉండిందండి. అంటే మనకి ఊరగాయ కన్నా కూడా ఈ విధంగా ఎల్లిపాయ కారం దంచుకొని తింటే బాగుంటుంది. అందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఈసారి నేను ఎల్లిపాయ కారం షూర్‌గా షేర్ చేసుకుంటానండి. ఎల్లిపాయ కారంలో వేడి వేడి అన్నంలో ఈ కొంచెం నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుందండి. ఆ రోజైతే ఇంకా అదే అనమాట. మార్నింగ్ ఏం వండుకోలేకపోయాను. ఇంకా ఆ రోజు నైట్ మళ్ళీ చేసుకున్నానులే. ఇక డ్యూటీ నుంచి అయితే ఇంటికొచ్చేసానండి. మొహం చూడండి ఎలా వాడిపోయిందో. ఇప్పుడు మళ్ళీ పని స్టార్ట్ చేయాలన్నమాట. ఉంటాయి అన్నో ఎన్నో కొన్ని పనులు. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.